బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 5గురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా సమాచారం. ప్రమాదం దాటికి పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతున్న ఈ బస్ ప్రమాదానికి గురి కావడంతో 5గురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం ధాటికి పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి జరగవా జరుగు అన్నారు జరగనా కొంచెం అటు జరుగు. ఒక సీట్కి 2 సీట్లకి రాదు. మళ్ళీ ఒకసారి జరగవా జరుగు.